వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. సమ్మర్ సీజన్ కంప్లీట్ అయిపోతుంది కదా, మనకి చింత చిగురు అయితే ఎక్కువగా దొరుకుతుంది. ఊర్లలో అయితే మనకి ఫ్రీగానే దొరుకుతుంది చెట్లకి, కానీ ఇక్కడ కరీంనగర్ లో అయితే మేము మార్కెట్ లో అయితే తీసుకొచ్చుకున్నాం. చాలా ఎక్స్పెన్సివ్ గా అమ్ముతున్నారు. 100 రూపీస్ కి పావు కిలో అలా. ఇక్కడ నేను పావు కిలో అయితే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ వర్షం పడ్డది కదా, అందుకనే కొంచెం తడి తడిగా ఉంది చింత చిగురు. ఇందులో కాడలు ఏం లేకుండా నేను కాడలు అయితే తీసేస్తున్నాను. మనం పొడిగా ఉన్నప్పుడు ఇది ఉట్టిగా రబ్ చేస్తేనే మనకి కాడలు సపరేట్, చింత చిగురు సపరేట్ అలా అవుతుంది. కానీ ఇది తడిగా ఉండడం వల్ల నేను చేత్తోటే ఇలా కాడలన్నీ వేరేస్తున్నాను. చింత చిగురు పొడిగా ఉంటే త్వరగా అయిపోతుంది ఈ కాడలు వేరడం, కానీ నేను ఇలా చేత్తో తీసేసరికి చాలా టైం పట్టింది నాకు. మీలో ఎంతమందికి చింత చిగురు ఎండు చేపల కర్రీ తెలుసో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా స్టైల్లో ఒకసారి చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాకు మా సిస్టర్ కి ఫేవరెట్ కర్రీ. అసలు ఊళ్ళల్లో అయితే మనకి ఇలా కొనాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ చింత చెట్లు అయితే ఉంటాయి కదా. మా ఇంటి ముందు కూడా చింత చెట్టు అయితే ఉంది. ఇప్పుడైతే తీసేశారు ఆ చింత చెట్టు. అందుకనే చాలా రోజుల తర్వాత నేను చింత చిగురు అయితే ఇలా మార్కెట్ లో అయితే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ చింత చిగురు అయితే నేను 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ లో వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారో తెలియదు కదా చింత చెట్టు ఎక్కి. అందుకనే ఇక్కడ నేను 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. డస్ట్ అయితే ఎక్కువగా వచ్చింది. మీరు కూడా చింత చిగురు బయట కొని తీసుకొచ్చుకుంటే మంచిగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరే తెంపుకుంటే ఒకసారి వాష్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని స్ట్రైనర్ లోకి అయితే తీసుకున్నాను. ఇలా ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని ఈ స్ట్రైనర్ లో అయితే స్ట్రెయిన్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ కూడా ఒకటి కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టేశాను. ఈ చింత చిగురులో నేను ఎండు చేపలు అయితే వేసి కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ ఎండు చేపలే కాకుండా రొయ్యలు అంటారు కదా, రొయ్యలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా పప్పు వేసి చేసినా కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు వేసి వండినప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ ఎండు చేపలకున్న ఇలా తల తోక అయితే ఉన్నాయి కదా, ఇవైతే తీసేస్తున్నాను నేను. ఇలా అన్ని తీసేసిన తర్వాత వీటిని మనం మంచిగా వాష్ చేసుకోవాలి. నేను పక్కన ప్యాన్ లో అయితే వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇవి బాగా వేడైన తర్వాత మనం ఒక బౌల్లో వేడి నీళ్లు వేసుకొని మనం తలలు తీసేసిన ఈ ఎండు చేపలు అయితే ఉన్నాయి కదా, ఇవి అందులో వేసేసి ఒక 2 మినిట్స్ బాగా వాష్ చేసుకుంటే ఎండు చేపలకున్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎంత డస్టీగా అయిపోయాయో. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని మళ్ళీ వాటర్ లో నుండి తీసేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎండు చేపలు ఎంత వైట్ గా అయిపోయాయో. వీటిని మనం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న ఎండు చేపలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండు చేపల్ని ఫస్ట్ మనం వేడి నీళ్ళలో కడిగి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండు చేపలు వేడి నీళ్ళలో వేస్తే టేస్ట్ పోతుంది అనుకుంటారు అందరూ, కానీ అలా ఏం కాదు. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎండు చేపలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి చింత చిగురు ఎండు చేపల కర్రీ తెలుసో కామెంట్ లో అయితే చెప్పండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఈ చింత చిగురు ఎండు చేపల కర్రీ తెలియకుంటే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది.
తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్‌గా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, వాటర్ మొత్తం తీసేసి స్ట్రెయిన్ చేసుకున్న చింత చిగురుని మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. చింత చిగురు వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎండు చేపలు, ఆనియన్స్, ఇంకా చింత చిగురు ఇవన్నీ మొత్తం కలిసిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం కలుపుతూ ఉండంగానే చింత చిగురు అనేది బాగా ఫ్రై అవుతుంది. మనం వేసిన దానికంటే మొత్తం సగం అయిపోతుంది చింత చిగురు మొత్తం ఫ్రై అయ్యి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది చింత చిగురు మనం వేసిన దానికంటే మొత్తం తక్కువగా అయిపోయింది. ఇలా మొత్తం ఫ్రై కావాలి చింత చిగురు. ఇందులో ఉన్న కాడలతో సహా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కొన్ని కాడలైతే ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ చింత చిగురు బాగా ఉడికేలాగా సిమ్ లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, అందుకనే కొంచెం సాల్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది. మీకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్ లో అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా వాటర్ అయితే రిలీజ్ అయ్యి చింత చిగురు అనేది ఒక 75% వరకు కుక్ అవుతుంది. ఈ స్టేజ్ లో మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కారం మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కారం బాగా ఉడికిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే చింత చిగురులో చిన్న చిన్న కాడలు అయితే ఉంటాయి కదా, 100% కుక్ అవ్వాలంటే మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. ఆకు అయితే తొందరగానే ఉడికిపోతుంది చింత చిగురు ఆకు, కానీ చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, వాటిని మనం సాఫ్ట్ గా కుక్ అవ్వడం కోసం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్ కర్రీలో మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే సిమ్ లో కుక్ చేసుకోవాలి. మనం కర్రీలో వాటర్ అయితే వేసాం కదా, వాటర్ ఏం లేకుండా కుక్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ అయితే సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి చింత చిగురు అనేది 100% కుక్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సిమ్ లో పెట్టి కుక్ చేయడం వల్ల. 10 మినిట్స్ తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశాను. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం పైకైతే వచ్చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఎంతో సింపుల్ గా చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్ గా ఉంది కదా కర్రీ, మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను టేస్ట్ అయితే చూస్తున్నాను, టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. రైస్ లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.